అప్పు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేదు. ప్రతి వారం అప్పు చంద్రబాబు గారి టైంలోనే తీసుకుంటూనే ఉన్నారు. ఈవెన్ దాన్ని ఏమంటారంటే చివరికి తాత్కాలిక అప్పులు అనేటటువంటి వేజ్ అండ్ మీన్స్ అప్పులు అంటుంటారు, చేబదుళ్ళు అవి కూడా తీసుకున్నారు అనేక సార్లు. ఏడాదికి 320 రోజుల పాటు చేబదులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని స్వయంగా యనమల రామకృష్ణ ఒప్పుకున్నటువంటి సందర్భం. బట్ అదే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి అప్పు తనేదో ఇంటికి పట్టుకుపోతున్నాడు, కర్ణాటక పట్టుకుపోతున్నాడు, బెంగళూరు పట్టుకుపోతున్నాడు, హైదరాబాద్ పట్టుకుపోతున్నాడు అన్నటువంటి తరహాలో ప్రచారం చేసి ఓవరాల్గా ఒక నెగిటివిటీ క్రియేట్ చేశారు. సరే, ప్రతి వారం కూడా ఇదిగో ఈ వారం ఇంత తప్పు, ఈ వారం ఇంత తప్పు అంటూ సోషల్ మీడియా నుంచి మెయిన్ మీడియా దాకా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. దాని మీద డిబేట్లు పెట్టారు. ఇప్పుడు అప్పు తీసుకోవడం ఎప్పుడన్నా మానుతున్నారా? ప్రతి మంగళవారం అప్పుకి సంబంధించి ఏది రిజర్వ్ బ్యాంక్ వేలం వేస్తుంది. ఈ వారం 3,000 కోట్ల రూపాయల అప్పుకి సంబంధించి తీసుకోబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్కి చెప్పింది. ప్రపంచ బ్యాంక్ ఓకే చేసింది. 1,000 కోట్లేమో 15 ఏళ్ల టెన్యూర్, ఇంకొక 1,000 కోట్లేమో 20,000 టెన్యూర్, ఇంకొక 1,000 కోట్లేమో 25 ఏళ్ల టెన్యూర్. ఈ 3 ఇప్పుడు వీటిట్లలో ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో చేసిన అప్పులు కూడా తెలుగుదేశం తెచ్చింది. అట్లాగే తెలుగుదేశం టైంలో అప్పులు కూడా జగన్ తీర్చాడు. ఇది సహజంగా జరుగుతున్నది. కానీ ఇది అసహజంగా ప్రొజెక్ట్ చేయడం అన్నది అవసరమైనప్పుడు మీడియా చేస్తుంది, అవసరం లేనప్పుడు లైట్ తీసుకుంటుంది. ఈ మంగళవారంతో ఇంకో 3,000 కోట్ల అప్పు వస్తున్నది.